సో ఈ మాన్స్టర్ అసోసియేషన్ గోల్ అంతా తట్టుకోలేక కొంతమంది జనాలు రోడ్లోకి దిగి ఈ ఫ్లాగ్స్ ఇవంతా పట్టుకొని మాన్స్టర్స్ కే సపోర్ట్ చేస్తున్నారు. షాక్ అయ్యారా? ఎందుకంటే ఆ మాన్స్టర్స్ కి విరుద్ధంగా గానీ పోరాడితే అందరూ ఒకేసారి చనిపోయే ఛాన్స్ ఉంది. కానీ అలాగా అప్పుడప్పుడు కొంతమందిని సాక్రిఫైస్ చేస్తుంటే ఇంకా ఎక్కువ కాలం బతకచ్చు అనేది వాళ్ళ ప్లాన్. సో ఈ ప్లాన్ గురించి రోడ్ల మీద తిరుగుతూ జనాలకి చెప్తుంటారు. సో అలా చెప్తున్నప్పుడు ఒకడైతే దాన్ని వ్యతిరేకించేసరికి ఫస్ట్ అతన్నే బలిద్దామని డిసైడ్ అవుతాడు. అందుకని ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోదామని చూస్తాడు. అండ్ ఇంకా అదే టైంకి కూడా గారో అదే దారిలో వస్తుంటాడు. సో అతన్ని గుద్దుకొని ఆ వ్యక్తి కింద పడతాడు. అండ్ అతని పైన దాడి చేయడానికి వస్తున్న వ్యక్తుల పైన గారో కొట్టేసి, అరే మీకేమైనా పిచ్చి పట్టిందా, ఇలా చెప్తున్నారు, మీరు మాన్స్టర్స్ ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, అయినా ఇప్పుడే హ్యూమన్ సొసైటీ ఇలా ఉంటే ఇంకా రేపు పొద్దున నేను పవర్ఫుల్ మాన్స్టర్ అయితే ఎలా ఉంటుందో ఏంటో, నాకు అసలు వీళ్ళపైన హోప్సే లేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సరే కొంతమంది క్రైమ్స్ చేయడం మాత్రం అస్సలు, కొంతమంది దొంగతనాలు చేస్తుంటారు, కొంతమంది మోసం చేస్తుంటారు, ఇలా చాలానే క్రైమ్స్ చేస్తుంటారు. ఇంకా గారో ఒక హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడైతే ఒకడు తాగేసి ఫుల్ గా గొడవ చేస్తుంటాడు. సో గారో వచ్చినప్పుడు కూడా అలానే చేస్తుంటాడు. ఈవెన్ గారోతో కూడా గొడవ పడడానికి చూస్తాడు. కానీ గారో అయితే అతని చేతిలో ఉండే కత్తిని విరిచేసి ఆ విరిగిండే బ్లేడ్ ఆ వ్యక్తి కంటి దగ్గర జస్ట్ అలా పొడవబోతాడు అంతే. కానీ కొన్ని ఇంచెస్ మాత్రమే గ్యాప్ ఉంటుంది. సో అందువల్ల ఆ వ్యక్తి ఫుల్ గా భయపడిపోతాడు. అండ్ గారో ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్తూ, రేపు పొద్దున నిజమైన భయం అంటే ఎలా ఉంటుందని నేను చూపిస్తా, కానీ ఇప్పుడు ఈ ఎదవలు చేస్తున్నట్లుగా మాత్రం అస్సలు కాదు అని అనుకుని లోపలికి వెళ్ళి సమ్ కైండ్ ఆఫ్ మీట్ అండ్ రైస్ ని ఆర్డర్ చేసి తింటాడు. కానీ తన కడుపు అయితే నిండదు. అందువల్లే మెనూలో ఉండే మొత్తం ఐటమ్స్ ని ఆర్డర్ చేస్తాడు. ఈవెన్ ఎక్కువ నీళ్లు కూడా అడుగుతాడు. సో ఇవన్నీ తిన్నా గానీ అస్సలు కడుపు నిండదు. అందువల్లే పదే ఆర్డర్ చేసి తింటుంటాడు. సోల్ఫుల్ సౌత్ వ్లాగ్స్ కి గట్టి కాంపిటీషన్ ఇచ్చేలాగా ఉన్నాడు. ఇంకా సైటమా కూడా ఆ రెస్టారెంట్ లోనే ఫుడ్ తింటుంటాడు. కానీ వాలెట్ ఎక్కడో పాగొట్టుకున్నాడు. అంటే ఇంతకు ముందు క్యాబేజ్ కొనడానికి వెళ్ళాడు కదా. సో మోస్ట్లీ అక్కడే పోయి ఉండొచ్చేమో. ఇప్పుడు జెనోస్ ని పిలుద్దామన్నా సరే అతని పరిస్థితి బాలేదు. సో అందువల్లే ఫుల్ టెన్షన్ పడిపోతాడు. ఇంకా సరిగ్గా అదే టైం కి ఒక అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. అదేంటంటే ఇక్కడ దొంగతనం లేదా బిల్లు కట్టుకోకుండా పారిపోవడానికి చూడకూడదని ఒక టాప్ ప్రొఫెషనల్ హీరోని అయితే హైర్ చేస్తాం. మీరు ప్రశాంతంగా తిని ఎంజాయ్ చేయండి, ఇక్కడ గొడవలు కూడా ఏం జరగవు అనే అనౌన్స్మెంట్ వస్తుంది. సో ఇది వినగానే సైటమాకి ఇంకా టెన్షన్ ఎక్కువ పెరిగిపోతుంది. అదే టైం సరిగ్గా బ్లిజర్డ్ గ్రీన్ ఏంజల్ లాగా అక్కడికి వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వదిలొచ్చేసాడు కదా. ఇంకా ఇప్పుడు సైటమా తను ఉందన్న కాన్ఫిడెన్స్ తో ఇంకా ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ని ఆర్డర్ చేస్తాడు. ఇంకా బ్లిజర్డ్ అయితే, నేను నీకు ఆ హీరో హంటర్ ని కనిపెట్టేందుకు హెల్ప్ చేస్తా, కానీ దానికి బదులుగా 70% ఆఫ్ ద పాయింట్స్ ని సక్సెస్ ఫీజ్ గా ఇవ్వాలి. అదే కాకుండా నువ్వు ఇప్పుడు బి ర్యాంక్ లో ఉన్నావు కదా, ఇంకా హైయర్ పొజిషన్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది. సో నీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలి, లైక్ ఎలా క్రియేచర్స్ తో ఫైట్ చేయాలి, ఆర్ ఎలాంటి విలన్స్ తో ఫైట్ చేయాలని, దాని రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తా, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఇలా మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్ని నేను ఇస్తాను. సో నేను చెప్పింది మాత్రమే నువ్వు చేయి, అదే చాలు అని చెప్తుంటుంది. కానీ సైటమ్ ఒక్క మొక్క కూడా వినుండడు. అండ్ అదే టైంకి ఫ్రైస్ కూడా అక్కడికి వచ్చేసరికి సైటమ్ అయితే బ్లిజర్డ్ కి ఆ ఫ్రైస్ ని ఇస్తాడు. సరిగ్గా అదే టైంకి ఒకడైతే బిల్లు కట్టుకోకుండా అక్కడి నుంచి పారిపోతాడు. సో అందుకని సైటమ్ నేను అతన్ని పట్టుకుంటా అని చెప్పి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ ఈవెన్ బిల్లు కూడా బ్లిజర్డే కడుతుంది అని కూడా చెప్తాడు. కానీ బ్లిజర్డ్ అయితే ఈ టైంలో నీకు ఫ్రైస్ తినాలని ఎలా అనిపించిందిరా అనే షాక్ లోనే ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకోవైపు గారో అయితే ఇంతకు ముందు గియరో చెప్పిండే దాని గురించి ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు అతనికి టేరియో ఫ్రెండ్స్ అయితే అతన్ని ఏడిపిస్తుండేది కనిపిస్తుంది. లైక్ ఈవెన్ రాళ్లతో కూడా కొడుతుంటారు. అండ్ మాన్స్టర్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇంతకు ముందు సీజన్ 2 లో అతను చాలా డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాడు కాబట్టి. దాని గురించి మీకు అసలు ఏం క్లారిటీ లేదంటే ఆల్రెడీ మన ఛానల్లో సీజన్ 1 అండ్ సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే ఏం చేయాలో మీకు బాగా తెలుసు కదా. సో టేరియో అలా ఏడుస్తుండేసరికి గారో అయితే గట్టిగా అరిచి వాళ్ళందరినీ తిట్టి పంపించేస్తాడు. ఇంకా స్కీయింగ్ చేసుకుంటూ అక్కడి నుంచి కిందికి దిగుతాడు. అదే మ్యాజిక్. ఇంకా గారో అయితే నువ్వు ఇలానే ఉంటే వాళ్ళు ఇంకా అలానే ఏడిపిస్తూ ఉంటారు అని చెప్తాడు. అప్పుడు టేరియో అయితే అలా కాదు ఓల్డ్ మ్యాన్ అని చెప్పేసరికి గారోకి కోపం వచ్చి నాకు ఇంకా జస్ట్ 18 ఏళ్ళు అంతే అని అంటాడు. ఇంకా టేరియో అయితే ఇంతకు ముందు కూడా మీరు నన్ను కాపాడారు, ఆ హీరోస్ తో ఫైట్ చేస్తున్నప్పుడు బుల్లెట్స్ నా వైపుగా వచ్చినప్పుడు మీరు అడ్డంగా నిలబడ్డారు, మీరు హీరో, మీరే నీతికి న్యాయానికి ధర్మానికి వన్ పంచ్ మ్యాన్ కి ప్రతిరూపం అని పొగుడుతుండేసరికి గారో ఆ గూస్ బంప్స్ తట్టుకోలేక ఆపే అని చెప్తాడు. సరిగ్గా అదే టైంకి సైటమ్మా అక్కడికి వచ్చి నువ్వు రెస్టారెంట్ లో బిల్లు కట్టుకోకుండా పారిపోయి ఇక్కడికి వచ్చేసావు, ఇదే నీ లాస్ట్ వార్నింగ్ అనుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు గారో అయితే నువ్వు హీరో కదా, ఫైట్ చేయకుండా ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి మోస్ట్లీ ఏమైనా వీక్ హీరో అయి ఉండొచ్చులే అని మనసులో అనుకుంటాడు. అప్పుడే టేరియో అయితే కొత్తగా జాయిన్ అయి ఉండొచ్చు, అందువల్ల అనుకుంటా అని చెప్తాడు. ఇంకా సైటమా అయితే నా పేరు కేపడ్ బాల్డీ అని చాలా సాడ్ గా చెప్తాడు. అండ్ అతన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు టేరియో అయితే అనవసరంగా అతనితో గొడవ పడకండి, అయినా మీదే తప్పు కదా అని చెప్తాడు. అప్పుడు గారో అయితే ఇలా ప్రతి చిన్న హీరో వచ్చి నన్ను బెదిరిస్తుంటే నాకెవడ రెస్పెక్ట్ ఇస్తాడు, అయినా మాన్స్టర్ అవ్వాలంటే
ఎందుకంటే ఆ యదవనా కొడుకులు చెప్పిండే పని చేయక తప్పదు. సో ఇతను తల తీసుకెళ్లి ఇస్తా అని మనసులో అనుకొని సైటమా దగ్గరికి వెళ్ళి అతని భుజం పైన చెయ్యేసి నీ సంగతి చెప్తా అని అటాక్ చేయబోతాడు. కానీ సైటమా యాజ్ యూజువల్ గారోకి ఒక్క దెబ్బ కొట్టేసరికి గాల్లో ఎగురుకుంటూ పోతాడు. పాపం అతనే హీరో హంటర్ అని తెలియకోకుండా ఇప్పటికే 3 సార్లు దాడి చేసి పడదొబ్బాడు. ఇంకా తర్వాత గారో దగ్గరికి వెళ్ళి చూస్తే అతను స్పృహ కోల్పోయి ఉంటాడు. ఇంకా అక్కడే టేరియో కూడా ఉంటాడు. తన చేతిలో హీరో బుక్ ఉంటుంది. అయినా నేను చేసిందంతా ఇతను చూశాడు. సో ఇతను ఒక విట్నెస్ అని కొంచెం టెన్షన్ పడతాడు. కానీ అతని చేతిలో హీరో బుక్ ఉంది కాబట్టి నా గురించి కూడా ఏమైనా తెలిసి ఉంటుందేమో అనుకొని బుక్ చెక్ చేస్తాడు. కానీ అతని పేరు గానీ లేదా ఏ డీటెయిల్స్ గానీ ఉండవు. సో అందువల్లే అలవాటైండే బాధతోనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా టేరియో అయితే గారోని లేపడానికి చాలా సార్లు చూస్తాడు కానీ అవ్వదు. ఈవినింగ్ టైం అవుతుంది. అప్పుడే గారో స్పృహలోకి వస్తాడు. ఇంకా ఆడెవడో కూడా తెలియదు. ఆడి చేతిలో ఓడిపోయిన ఏంటి అని కొంచెం బాధపడతాడు. సరిగ్గా అదే టైంకి అక్కడికి ఇన్సెక్ట్ గాడ్ అండ్ కింగ్ ద రిప్పర్ మాన్స్టర్స్ వచ్చి నువ్వు ఒక మాన్స్టర్ గా అస్సలు ఫిట్ కావు, నువ్వు ఈ టెస్ట్ లో ఫెయిల్ అయ్యావు అని ఎలాగా చెప్తారు. అప్పుడు గౌరవ్ అయితే టేరియో నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో, వీళ్ళతో కొంచెం నాకు పని ఉంది అని చెప్తాడు. కానీ టేరియో అయితే ఫుల్ గా భయపడిపోతాడు. ఎందుకంటే కింగ్ ద రిప్పర్ ఉన్నాడు కదా, అతను యాక్చువల్లీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటాడు. అందువల్ల గట్టిగా అరుస్తూ ఫుల్ భయపడిపోయి అక్కడే కింద కూర్చుండిపోతాడు. గారోకి అయితే అసలే అర్థం కాదు. అప్పుడే కింగ్ ద రిప్పర్ తన బ్లేడ్ ని పట్టుకొని అలానే ముందుకొస్తూ ఓహో గౌరవ్ నీకు ఒక చిన్న కుర్రోడు ఫ్రెండ్ గా ఉన్నాడనమాట. అయినా కుర్రోడా నువ్వు ఇప్పుడే ఇలా అరిస్తే ఎలా, నిన్ను ఇంకా చాలా ఏడిపించాల్సి ఉంది, నిన్ను పీసులుగా కట్ చేయాల్సి ఉంది. సరేలే అప్పుడు ఇంకా ఎక్కువ ఎడుతులే అని చెప్పి ముందుకు వస్తుంటాడు. ఇవన్ ఇన్సెక్ట్ గాడు కూడా తనతో పాటు అటాక్ చేయడానికి వస్తాడు. ఇంకా గారో అయితే టేరియోకి ఈసారి కూడా సహాయం చేద్దామని డిసైడ్ అవుతాడు. ఇంకోవైపు ఫీనిక్స్ మ్యాన్ గీరో మెడిటేషన్ చేస్తుండగా అక్కడికి వచ్చి అయినా కావాలంటే గారోని ఫాలో అవడానికి మీరు ఎవరినైనా పంపించవచ్చు, మరి ఎందుకు కింగ్ ద రిప్పర్ అంటే ఇన్సెక్ట్ గాడ్ నే పంపించారు? వాళ్ళు అస్సలే రూల్స్ ని అస్సలు ఫాలో గారు, ఎవరి ఆర్డర్స్ పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు గారోని చంపేయచ్చేమో, అయినా కింగ్ ద రిప్పర్ అయితే మరీ డేంజరస్. అసలు అతను పిచ్చోడు, అతనికి రక్తదాహం ఎక్కువ, ఊరికనే చాలా మందిని చంపేశాడు అని అడిగేసరికి గియరో అయితే అవును నువ్వు చెప్పిందంతా కరెక్టే అండ్ ఈ విషయాలని నాకు కూడా తెలుసు అండ్ అలా ఎందుకు చేశానంటే గారో ఇంకా పవర్ఫుల్ కావాలనే, కానీ అది అంత సునాయసంగా అయితే జరగదు కదా. అతని బాడీని మైండ్ ని ఇలా మొత్తం అన్నిటిని బ్రేక్ చేయాలి, అప్పుడే అతను ఇంకా పవర్ఫుల్ గా మారచ్చు. అంటే మీరంతా అనుకున్నట్లుగా ఇంతకు ముందు లాడోర్ వచ్చి ఒక మాన్స్టర్ లేదా వేరే చోటు నుంచి వచ్చినాడు కాదు. అతను ఇంతకు ముందు ఒక మామూలు మనిషి, కానీ ఎన్నో సాక్రిఫైసెస్ చేసిన తర్వాతనే అతను లార్డ్ ఒరోచిగా మారాడు అండ్ అతని క్రియేట్ చేసింది కూడా నేనే. ఇప్పుడు చూడు అతను ఒక మాన్స్టర్ కింగ్ అయ్యాడు అండ్ అలానే సెకండ్ మాన్స్టర్ కింగ్ గా గారోని చేద్దామనేదే నా ప్లాన్. అయినా గారో గురించి నువ్వు పెద్దగా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఇన్సెక్ట్ గాడ్ కి సిచ్యువేషన్ ఏమైనా సీరియస్ అయితే ఇంటర్ఫియర్ గమ్మని ఆర్డర్ ఇచ్చాను. నా మాట అయితే అతను గ్యారంటీగా వింటాలే. కానీ ఇన్ కేస్ గారో గాని చనిపోతే మనం ఏం చేయలేము, అలాంటోడు ఇంకోటి దొరికేదాకా వెయిట్ చేయక తప్పదు అని చెప్తాడు. ఇంకోవైపు జాంబీ మ్యాన్ అయితే ఆ హౌస్ ఆఫ్ ఎవల్యూషన్ ని వెతుకుతుంటాడు. అందువల్ల గొరిల్లా మ్యాన్ కూడా ఫాలో అవుదాం అనుకుంటాడు అండ్ అదే కాకుండా విచిత్రమైన పౌడర్స్ ని ఎక్విప్మెంట్స్ ని కూడా తీసుకుని వెళ్లారనే అప్డేట్ కూడా ఇస్తాడు. ఇంకా గారో దగ్గరికి ఆ మాన్స్టర్స్ అలానే దగ్గరికి వస్తూ అయినా నువ్వు నిజంగానే మాన్స్టర్ అవుదామని అనుకుంటున్నావా? ఎందుకంటే ఏ మాన్స్టర్ కూడా మనుషులకి అస్సలు సహాయం చేయరు, ఎస్పెషల్లీ ఈ మాన్స్టర్ అసోసియేషన్ అయితే అస్సలు చేయదు. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు కూడా నువ్వు నిజంగానే మాన్స్టర్ అవుదామని అనుకుంటే ఆ కుర్రోడ్ని వదిలిపెట్టద్దు, ఇక్కడే పని ముగించేసేయి. అయినా మనం మెయిన్ గోలే ఈ హ్యూమన్ సొసైటీ మొత్తాన్ని నాశనం చేయడమే. ఇంకా అదే కాకుండా నువ్వు ఒక చిన్న హీరోతోనే ఓడిపోయావు, సో నిన్నెలా చేర్చుకుంటాం చెప్పు అని అంటుంటారు. ఇంకా గౌరవ్ అయితే టేరియోని ఎక్కడి నుంచి వెళ్ళిపోమని గట్టిగా అరుస్తుంటాడు. కానీ టేరియో అయితే భయం వల్ల అక్కడి నుంచి కదలలేకపోతాడు. అప్పుడు గౌరవ్ అయితే అయినా నిన్ను కాపాడడానికి ఎవ్వడు రాడు, నీ అంతటా నువ్వే స్వంతంగా నిలబడాలి, నువ్వే ఫైట్ చేయాలని మోటివేషన్ ఇచ్చేసరికి టేరియో అయితే పైకి లేస్తాడు. ఇంకా అప్పుడే కింగ్ ద రిప్పర్ టేరియో పైన అటాక్ చేయడానికి వచ్చినప్పుడు గౌరవ్ అటాక్ ని తన టెక్నిక్ తో బ్లాక్ చేసి కింగ్ ద రిప్పర్ పైన కొంచెం పవర్ఫుల్ గానే అటాక్ చేస్తాడు. కానీ కింగ్ ద రిప్పర్ అయితే పెద్దగా ఏం కాదు. ఆ తర్వాత టేరియో అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా ఆ మాన్స్టర్స్ అయితే గారో పైన దాడి చేయడానికి వస్తూ ఒక కుర్రోడ్ని చంపలేనోడ్వి నువ్వు మాన్స్టర్ ఎలా అవుతావు, నిన్ను కూడా ఇక్కడ చంపి పాడదబ్బేస్తామని గారో పైన అటాక్ చేయడానికి వస్తారు. ఇంకా గారో కూడా కౌంటర్ అటాక్ చేయడానికి రెడీగానే ఉంటాడు. ఇంకోవైపు జాంబీ మ్యాన్ అయితే హౌస్ ఆఫ్ ఎవల్యూషన్ ని ఫైనల్ గా కనిపెట్టేస్తాడు. అండ్ ఈ హౌస్ ఆఫ్ ఎవల్యూషన్ కూడా మనుషులకి చాలా డేంజరస్ అండ్ ప్రపంచాన్నే మార్చేద్దామని అనుకుంటున్నారు. సో వీళ్ళ కథ ఈ రోజు ముగించేస్తా అని చెప్పి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి గన్ పాయింట్ అవుట్ చేసి బయటికి రండ్రా, ఫైనలీ హౌస్ ఆఫ్ ఎవల్యూషన్ ని కనిపెట్టేసా అని చెప్తాడు. గానీ ఆ గొరిల్లా మ్యాన్ అయితే అయినా హౌస్ ఆఫ్ ఎవల్యూషన్ నాశనం అయిపోయే చాలా కాలం అయింది కదా అని అనేసరికి జాంబీ మ్యాన్ షాక్ అయిపోతాడు. సో యా ఇక్కడితో ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీకే ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు తెలుసు కదా, టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.